ఎన్నికల కమిషన్ పనితీరు మీద, ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అక్రమాల మీద వరుస పెట్టి ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ కమిషన్కి వారం రోజులు టైం ఇచ్చాం, వీడియో ఫుటేజీ అప్లోడ్ చేయాలి ఎన్నికల జరిగిన రోజుది, లేకపోతే దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధపడతాము అని చెప్పారు. కొన్ని వరుసపెట్టి పిటిషన్లు మళ్ళీ సుప్రీంకోర్టులో దాఖలవుతూ ఉన్నాయి. మాతో పబ్లిక్గా జనాలందరూ చూసే విధంగా చర్చకు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈసీని ఆహ్వానించింది. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే మా దగ్గరికి రండి అని చెప్పి ఈసీ ఏమో కొన్ని రాజకీయ పార్టీలను పిలుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇన్ ద సెన్స్ వాళ్ళ అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్పేసి వచ్చారు. రాహుల్ గాంధీ గారు మాత్రం ఆధారాలు మీకు ఇచ్చేది ఏం లేదు, జనాలందరూ చూసేటట్లు ఓపెన్ డిస్కషన్కే రండి, సో దట్ మీరు నాతో నా నాలుగు గోడల మధ్య మనమే కాదు, దేశానికి సంబంధించిన విషయం, దేశ ప్రజలందరూ కూడా ఆధారాలను చూస్తారు, రండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా ఆహ్వానించారు. ఈసీని ఆహ్వానించడం అంటే ఓపెన్ డయాస్ మీద ఆధారాలు చర్చిద్దాము అని. దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉన్న వేళ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఈసీ మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు, సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమంటారు అంటే, ఆఫ్టర్ మీటింగ్ ద ఎలక్షన్ కమిషన్ వీ రియలైజ్డ్ దట్ వీ హ్యాడ్ గాన్ టు ద రాంగ్ అడ్రస్. ద ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ నీడ్ టు సిట్ ఇన్ ఇట్స్ ఓన్ బిల్డింగ్. ద బీజేపీ హ్యాస్ ఏ బిగ్ హెడ్ క్వార్టర్స్. దే షుడ్ ఆక్యుపై ఎ ఫ్లోర్ అండ్ సిట్ దేర్. ఎన్నికల కమిషన్ కలిసిన తర్వాత మేము రాంగ్ అడ్రస్కి వెళ్ళామని చెప్పి మాకు అనిపించింది. అయినా ఎన్నికల కమిషన్ వాళ్ళ సొంత భవనంలో కూర్చోవడం ఎందుకు? బీజేపీకి చాలా పెద్ద ప్రధాన కార్యాలయం ఉంది కదా, అంటే బీజేపీకి చాలా పెద్ద ఆఫీస్ ఉంది కదా, అక్కడ వాళ్ళు ఒక అంతస్తును ఆక్రమించి కూర్చుంటే సరిపోతుంది కదా అని. కాంగ్రెస్ లాంటి అంత పెద్ద పార్టీ ఎన్నికల కమిషన్ మీద చేసినటువంటి వ్యాఖ్య చూడండి. బీజేపీకి పెద్ద కార్యాలయం ఉంది, అందులో కూర్చోవచ్చు కదా, ప్రత్యేకంగా దానికి ఒక ఆఫీస్ ఎందుకు అంటున్నారు. ఎంత జరుగుతూ ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ ఈ వ్యవస్థలో విశ్వసనీయత పెంపొందించే విధంగా, వాళ్ళ క్రెడిబిలిటీ పెంపొందించుకునే విధంగా ఎందుకు మరి ఎన్నికలు జరిగిన రోజు వాళ్ళు మొత్తం ఫుటేజ్ అప్లోడ్ చేయలేకపోతే, మీరు పోలింగ్ ముగిసిన తర్వాత 6 గంటల తర్వాత ఎవరెవరు ఓట్లు వేశారు ఆ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయండి, ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎక్కడ రిలీజ్ చేయాల్సి వస్తుందేమో అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ గైడ్లైన్స్ మార్చుకున్నారు, వాళ్ళ రూల్స్ మార్చుకున్నారు. ఎవరు అడిగినా వీడియో ఫుటేజ్ మనం ఇవ్వకూడదు అని. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల వ్యవస్థ ఈసీ పనితీరే సందేహాస్పదం, అనుమానాస్పదం అయితే ఇంకేం మిగులుతుందండి బాబు దేశంలో.